అల్ప విశ్వాసమైన భర్త ఉండి కాపురం చేయడానికి కలిసి ఉండడానికి ఇష్టం లేకపోయినా ఆమెను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కూడా చెప్తాడు ఏంటని, గుణవంతురాల స్త్రీ తన ఇల్లు చక్కబెట్టుకోవాలని అర్థం ఏంటని, భర్త ఆయన బిడ్డని సిద్ధి చేసుకున్న వాక్యం చెప్తుంది. ఆ వాక్యం మరొక మాట చెప్తుంది, మరియు ఏ స్త్రీకైనా రక్షణ తీసుకున్న, బాప్తిస్మం తీసుకున్న, ఆత్మస్థలం ఉన్న ఏ స్త్రీ అయినా, వివాహం జరిగిన ఏ స్త్రీకైనా అల్ప విశ్వాసము కలిగి భర్త ఉన్నా, నేను విమర్శించేవాడిగా ఉన్నా, నేను ఎదిరించేవాడిగా ఉన్నా, వాడిని విడిచిపెట్టకూడదని చెప్పిన. ఎందుకంటే నేను బట్టి వాడు పరిశుద్ధపరచబడతాను, నన్ను కాపాడబడి దేవుడు మంచి. అయ్యో, నా భర్త మాట్లాడలేదు కదా, నా భర్తలకు లోపడుతున్నది కదా, నా భర్త నా మాట వినడం లేదు కదంటే వాక్యం ఏం చెప్తుందంట, అల్ప విశ్వాస అయిన ఒకవేళ భర్త నీకు ఉండి ఉన్నా, అతను లోబడకపోయిన మాట వినకపోయినా తను విడిచిపెడతామని ఆలోచన నీ మైండ్లో రాకూడదు. ఎందుకనంటే నీ విశ్వాసమును బట్టి, నేను బట్టి పరిశుద్ధపరచబడదు, నన్ను కాపాడబడి దేవుడు. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి మా అత్తయ్య గారిని ప్రభు చేస్తున్నాడు, నన్ను కాపాడబడే దేవుడు నమ్మకూడదు. వాళ్ళ అమ్మగారు కదండి, వాళ్ళ భర్త గారు కూడా ఏలూరులో శవ గుర్తుల్లో ఉండి అన్నం కూడా తెల్లని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడాడు? ఫస్ట్ విశ్వాసము కుటుంబంలో ఉంటే పంపిస్తాడు, విశ్వాసం వారిలో ఉంటే మాట్లాడతాడు, నన్ను కాపాడబడే దేవుడు. విశ్వాసము ఇక దేవుడు ఎన్నికలో ఉంటే ఇంటికి వస్తాడో, మీ ఇంటిలో ఎంతమంది విశ్వాసం ఉన్నారో వారితో మాట్లాడతాడు. ఆ రోజు ప్రభు వారితో మాట్లాడాడు, నీ భర్త నిమిత్తము 10 నిమిషాలు నేను విడుదలిస్తాను, నాకు మాట్లాడని చెప్పాడు. దేవుడు మాట్లాడి స్వస్థపరిచి విడుదల చేస్తూ ఉన్నా, ఈరోజు సన్నిధులకు రాకపోయినా రాత్రి కాల సమయం అంతా ఆ తల్లి సన్నిధిలో ఉంది. ఆమె తీసే వాగ్దానం కూడా ఏంటంట, నీ భర్తకి నేను మేలు చేస్తాను, కొంచెంగా నేను మార్చుకుంటా, నన్ను కాపాడబడే దేవుడు. అంటే అర్థమంటే స్త్రీ దేవుల్లో ఉండి ప్రభు సన్నిధిలోకి వచ్చి దేవుడికి లోబడి ఉన్న ఆమె పట్ల జరిగితే నువ్వు ప్రతిరోజు ప్రభుని ధ్యానిస్తావు, ఆయన రక్తం కడగబడే బిడ్డగా అభిషేక బ్రదర్ ఆన్లైన్ ప్రార్థనకు వస్తావు, కుటుంబ ప్రార్థనలు ఉంటావు, విశ్రాంతి దినం ఉంటావు, ప్రతి విషయంలో పాల్గొంచుకున్నా నేను ప్రార్థన చేస్తే భర్తను మార్చడా. వాక్యమును ప్రభు చెప్తున్నాడు, వాగ్దానము ద్వారా ప్రభు తీశాడు, ఆ వాక్యము ద్వారా చెప్తున్నాడు. ఈ రోజు నీ భర్త అల్ప విశ్వాసం కలిగి ఉండొచ్చు, లోకమును సంచరించేవాడిగా ఉండొచ్చు, కానీ విడిచిపెట్టే మనసు నీకు రాకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే నేను బట్టి మార్చే అధికారం బైబిల్లో ఉందని చెప్పాడు. తన భర్తను మార్చి ఆ తల్లికి వాగ్దానం చేశాడు, ఏమంట, నీకు మేలు చేసి ఉన్నానని చెప్పాడు. కొంచెంగా నేను ఏం చేస్తాను, నాలో విశ్వాసము కలగ చేస్తాను, వాగ్దానం వచ్చిందని. అంటే దేవుడు మాటిస్తావాడా? మరి ఎవరు మాట్లాడుతున్నారని, మరి ఎవరు తప్పని? ఆకాశము భూమి గతించబోయా ఆయన మాట తప్పదని ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో 360 రోజులు దేవుళ్ళో ఉన్న నీవు ప్రతి ఆదివారం సన్నిధిలోకి వస్తే సన్నిధిలో లోపలికి కనిపిస్తాయా? ప్రతి ఆదివారం సన్నిధికి వస్తే నీకు సన్నిధిలో లోపల కనిపిస్తాయా? చెప్పండి. నువ్వు ప్రతిరోజు ప్రార్థించే బిడ్డగా ఉంటే దేవుళ్ళ లోపలిని కనిపిస్తాయంటే ప్రార్థన కోల్పోయినప్పుడు అపవాదుడు అడ్డుకుంటాడు, దేవుడు వాడిని పట్టుకున్నప్పుడు అపవాదుడు వాడికి దూరం. అంటే ఈరోజు ప్రతి సన్నిధిలోకి వస్తావు, ఇది నా సన్నిధి కదా, ఇక్కడ మాట్లాడబడుతున్నాయో బయట లేదే అని ప్రార్థన చేయడం మొదలెడుకో. నీకు కలిగే పట్టుకో, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావు. ఒకవేళ ఎవరైనా పెట్టారనుకో, అసూయతో ఉన్నావు, కానీ నా ప్రార్థన ద్వారా దేవుడు ఇక్కడ ఒక మైక్ ఏర్పరిచి ఉన్నాడు. అదే నువ్వు సన్నిధికి రాలేనప్పుడు అపవాదుడు ఏం చేస్తాడని, సన్నిధికి వచ్చినప్పుడు మంచి సన్నిధి, మంచి దేవుడు, మంచి దైవజనుడు అన్నీ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు, అన్నీ విడుదల చేస్తాడు. మరి సన్నిధి కోల్పోయిన తర్వాత ఎవరి దగ్గర మారుతేనే ఏసై పేరు మనిషి వేరే పేరు చెప్తున్నానా, ఏసై సన్నిధి మనిషి వేరే సన్నిధి చెప్తున్నానా? అంటే ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలి, మానవుడు హృదయంలో అనేకముల ఆలోచనలు ఉంటాయి, యెహోవా చెప్పింది మాత్రమే అది స్థిరమైందని చెప్పిన తప్పనబడే దేవుడు. ఏ స్త్రీకైనా అల్ప
విశ్వాసమైన భర్త ఉన్న ఎడల ఆమె విశ్వాసమును బట్టి ఆ భర్త పరిశుద్ధపరచబడతాడంట. ఏ భర్త అయినా అల్ప విశ్వాసమైన భార్య ఉంటే భార్యకి కాదని భర్తలకి కూడా సంబంధించింది. భర్తలకి కూడా సంబంధించింది. ఎందుకంటే ఎక్కువ 90%, 100కి 90% స్త్రీలే ఎక్కువ ఉంటారని. మన యెహోవా ప్రార్థన ముందు ఎంతమంది స్త్రీలు ఉన్నారని. ఎప్పుడు ఆడవాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తే భర్తలు మార్చకూడదైనా భర్తలు కూడా మార్చుకునే అధికారం ఉందిగా. విశ్వాసం కలిగిన బిడ్డ నీ కొరకు ప్రార్థనకి వెళ్ళి, నీ కొరకు సన్నిధికి వెళ్ళి, నీ కొరకు మొదలుపెట్టి నేను పరిశుద్ధముగా మార్చి నీ విధానం, నీ పద్ధతిని నచ్చలేక మళ్ళీ ప్రార్థన కోల్పోతుందంటే మనకు మార్చుకునే బాధ్యత ఉందా లేదని ఉందని వారు కాబట్టి కూడా దేవుడు మనకు దేవుడు కృష్ణ కూడా చెప్తున్నాడు. అవిశ్వాసమైన భార్య ఉన్న ఎడల నీ విశ్వాసమును బట్టి ఆ భార్య ఏం చేస్తుందంట? పరిశుద్ధపరచబడుతుంది. బిడ్డలు లేని భార్య, సాతానుతో పీడించబడుతున్న భార్య కొరకు భర్త సన్నిధిగా వస్తే భర్త మీద విశ్వాసం బట్టి చూద్దాం, మాట్లాడతామని వచ్చాక సాతాను శత్రువు విడుదల చేస్తాడండి వారి కుటుంబంలో. విశ్వాసమును బట్టి సాతాను విడుదల చేశాడు. విడుదల చేసిన మరి ఎప్పుడు రాలేదని చెప్పి మరింత నమ్మకం పెట్టుకునేటప్పటికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన వాక్యాన్ని ప్రభు దీవించి ఆశ్రయించబడ్డాక అందరూ తలలో ఉంచుకొని వాక్యమైన సుమారు ప్రార్థన చేయడం.